అందరికీ ప్రైజ్ లార్డ్. అనుదినము దేవుని వాగ్దానము. ప్రియులారా, ఈ ఉదయకాలము దేవుడు మన కోసం ఏర్పరచబడిన దేవుని వాగ్దానాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. నేను ఎవని యందు నిలిచి ఉందునో వాడు బహుగా ఫలించును. యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయము 5వ వచనములో మనం చూసినప్పుడు యేసు ప్రభువు వారు ఈ భూలోకంలో ఉంటూ ఆయన మాట్లాడుతున్న ప్రతి మాటను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, నేను ఎవని యందు నిలిచి ఉందునో వాడు బహుగా ఫలించునంటున్నాడు. నీవు ఫలించాలంటే దేవుని సన్నిధి, దేవుని యొక్క ప్రసన్నత నీలో నిలిచి ఉండాలి. నిజంగా ఎప్పుడైతే ఆ ప్రసన్నత, ఆ యొక్క అభిషేకం నీలో నిలిచి ఉంటుందో నీవు ఆయనలో బహుగా ఫలిస్తావని మరి ఆయన మనతో మాట్లాడుతున్నాడు. చూడండి, యోసేపు ఐగుప్తు దేశంలో ఉంటూ దేవుడు అతని యందు ఉన్నాడు కాబట్టి అతడు ఒక ఫలించే కొమ్మగా ఉన్నట్లు మనం చూస్తున్నాము. దేవుడు సన్నిధి నీకు తోడుగా ఉన్నప్పుడు నువ్వు ఏ దేశంలో ఉన్నప్పటికీ కూడా ఆయన నిన్ను ఒక ఫలించే కొమ్మగా చేస్తాడు. మరి ఫలించడం అంటే అన్ని విధాలుగా, మరి శారీరకంగాను ఆత్మ సంబంధంగాను దేవుడు నిన్ను ఒక మంచి ఫలింపులోకి ఈ నూతన సంవత్సరంలో నడిపించునుగాక. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ఈ వాగ్దానం గురించి ప్రార్థన చేస్తాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామమును బట్టి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ, ఇదిగో మీరు చెప్పినట్టుగా తండ్రి, నేను ఎవని యందు నిలిచి ఉందునో వాడు బహుగా ఫలించునన్నాడు. యోసేపు ఫలించడి కొమ్మ అన్నాడు, అతడు బహుగా ఫలించాడు. ప్రభు, అలాగనే మా ఆత్మీయ జీవితంలో ఫలవర్తంగా ఉండటకు సహాయం చేసి బలపరచమని యేసయ్య నామమున అతి వినయం తేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్.